భక్తి ఛానల్ వారి సమర్పణ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అభివృద్ధి చెందిన నాగరికత మనిషిని మనిషిగా బ్రతకనివ్వటం లేదు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల మనిషి మనసులను వికృతంగా తయారు చేస్తోంది. మనిషిలో భక్తి భావాన్ని పెంపొందించడానికి ఏర్పడిందే మా వెంకటేశ్వర భక్తి ఛానల్. ఇంతవరకు గీతాంజలి కార్యక్రమంలో శాస్త్రీయ గీతాలు, జానపద గీతాలు, మధురమైన గీతాలను చూశారు. మరి ఈ రోజు గీతాంజలి కార్యక్రమంలో విభిన్నమైన లలిత గీతాలతో మా గాయని గాయకులందరూ మిమ్మల్ని అలరించబోతున్నారు. వారిని ఆశీర్వదించండి, వారు పాడే పాటలను ఆస్వాదించండి. పాటలు 10 కాలాల పాటు ప్రజల మధ్యలో నిలిచిపోవాలంటే మధురమైన పదాలు, మనస్సుని హత్తుకునే సంగీతం తప్పనిసరి. తెలుగు భాషా మాధుర్యాన్ని తమ పాటల ద్వారా తెలియజేస్తున్నారు శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు. అలాగే మనస్సుకి హత్తుకునే సంగీతాన్ని అందిస్తున్న వారు శ్రీ మాధవపెద్ది సురేష్ గారు, అలాగే మన రాధాకృష్ణన్ గారు. మా గీతాంజలి కార్యక్రమానికి విచ్చేసిన వీరికి స్వాగతం, సుస్వాగతం. మల్లె పువ్వులాంటి నవ్వు మరోసారి ఏది, మురిపించకు చెలి నన్ను మరువలేను మరి మరి. మల్లె పువ్వులాంటి నవ్వు మరోసారి ఏది, మురిపించకు చెలి నన్ను మరువలేను మరి మరి. మల్లె పువ్వులాంటి నవ్వు మరోసారి ఏది. ఈ రోజు గీతాంజలి కార్యక్రమంలో మీకు సమర్పిస్తున్న రౌండ్ లలిత గీతాల రౌండ్. మరి మొట్టమొదటిగా మధుర గానాన్ని వినిపించబోతోంది శ్రీలత. శ్రీలత, ఏ లలిత గీతాన్ని ఆలపించబోతున్నావు? నేను ఒక పాటకు మేఘమైతిని అనే పాట పాడుతున్నాను. ఈ పాట రచన శ్రీమతి ఆదూరి సత్యవతి దేవి గారు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి గారు, పాడినవారు ద్వారం లక్ష్మి గారు. ఆల్ ది బెస్ట్, మంచి పాట. ఒక పాటకు
శ్రీలత, లలిత సంగీతం అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది భావ ప్రకటన. అంత భావయుక్తంగా పాడావు, చాలా చక్కగా పాడావు. మంచి పాటతో ఇవాళ మన కార్యక్రమాన్ని మొదలు పెట్టావు. మరి మన అశోక్ తేజ గారు ఏమంటారో చూద్దామా? శ్రీ లలిత గీతం పాడింది, చాలా బాగుందిరా. అసలు నువ్వు ఎన్నుకున్న పాట చాలా బాగుంది. అందులో అటువంటి భావం అయితే ఒక్కొక్క వాక్యం గురించి ఒక 15 నిమిషాలు చెప్పేంత అద్భుతంగా ఉంది. ఒక పాటకు మేఘమైపోయాను, ఒక పాటకు రాగమైపోయాను, ఒక పదములో ఒక విరుపులో ఒదిగిపోయాను అన్నటువంటి మాట అయితే అద్భుతమైనటువంటి మాట. దాన్ని ఏం చెప్పలేము, వాంట్ ఎక్స్ప్రెస్. అద్భుతమైనటువంటి భావం ఇక్కడ టచ్ చేసింది, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. సురేష్ గారు. బాపాడమ్మా, లలిత సంగీతంలో గజల్ టెక్నిక్ లో చేసినటువంటి పాట ఇది. నాట ఏంటి రాగం ఇది? ఏ రాగం అని చెప్పాను నీకు? హిందుస్థానీలో జోగియా కర్ణాటకలో ఇది తిల్లంగ్ రాగాన్ని కొంచెం చిన్నగా కూడా ఉంది కాబట్టి నాట ఎక్కువ వినపడుతుంది. రైట్, బాగుంది, వెల్ కంపోజ్, బాగా పాడా. అంటే దీంట్లో ఏంటంటే భావం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. గజల్ టెక్నిక్ హిందుస్థానీ సంగీతానికి ప్రాధాన్యత ఉన్న పాట కాబట్టి హిందుస్థానీ టెక్నిక్లో ఏంటంటే వాల్యూమ్ ఎక్కడ ఎంత ఉంచాలి, ఎక్కడ కొంచెం అలా లలితంగా తగ్గిస్తుండాలి అన్నది ఒక్కటి నువ్వు చూసుకుంటే చాలు. హిందుస్థానీ సంగీతంలో అది ఉంటుంది ఎక్కువ, మనకి కర్ణాటక సంగీతంలో అది కొంచెం తక్కువ. ఆ బ్యాలెన్స్డ్గా పాడుతూ భావం ఒకటే కాకుండా వాల్యూమ్ వైజ్ పాడే భావం, అంటే హాఫ్ థ్రోట్ అంటారు దాన్ని. మనం పాడేటప్పుడు ఆమని పాడవే అని బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన రీతి ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ టెక్నిక్ ఈ పాట కరెక్ట్. అది ఇంకా దానికి డెవలప్ చేయొచ్చు. గజల్ టెక్నిక్ బాగా పాడు, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. రాధాకృష్ణన్ గారు. చాలా మంచి కంపోజిషన్ ఇది. అంటే ఇంకా బాగా చేయొచ్చు, బట్ వాళ్ళ లిమిటేషన్స్ తెలీదు. ఈరోజు పరిస్థితి ఏమైపోయిందంటే ఒక 10% బ్యూటీ కనబడితే ప్రాణం లేచొచ్చేలా ఉంది. అంటే ఒక అందమైన పాట కంపోజ్ చేయబడితే అందంగా పాడగలిగితే ఎంత హాయిగా ఉంటుంది అనేది శాస్త్రీయ సంగీతంలో, శాస్త్రీయ సంగీతంలోని చిన్న చిన్న విభాగాల్లో, అంటే ఈ గజల్టిక్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, అదర్వైజ్ మన కర్ణాటకలో వస్తే చాలా విభాగాలు ఉన్నాయి. తిల్లానాస్ అనొచ్చు, జావళి అనొచ్చు, పదం అనొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ ప్రక్రియల్లో బ్యూటీ అనేది ఎంత ఇంపార్టెంట్ నువ్వు ఇప్పుడు ఈ పాట పాడుతుంటే అనిపించింది. చాలా బ్యూటిఫుల్ కంపోజిషన్. హిందీలో హిందుస్థానీ వాళ్ళు అంటే ఆ బేస్ లో ఇది చేసిన వాళ్ళు నార్త్ సైడ్ చాలా మంచి మంచి పాటలు చేశారు. ఎస్పెషల్లీ హరిహరన్ పాడుతుంటాడు. తెలుగులో అయితే కనుక నేను బాగా విన్నది మల్లాది సూరిబాబు గారు దూరదర్శన్లో పాడుతుంటారు. అప్పుడు మల్లాది బ్రదర్స్ లో సూరిబాబు గారు గజల్టిక్ ఎక్స్ప్రెషన్ అని కంపోజ్ చేసి పాడుతుంటారు. ఏంటంటే శాస్త్రీయత ఎక్కువ ఉండి, అంటే ఐ మీన్ కర్ణాటిక్ మిక్స్, హిందుస్థానీ మిక్స్, దాంతో గజల్టిక్ ఎక్స్ప్రెషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పాడుతుంటే అది చాలా కొత్తగా అనిపించేది. బయట కూడా ఎవరెవరో పాడుతుంటారు ఐ మీన్ గజల్ అని పేరు మీద, అంటే పెద్దగా శాస్త్రీయత అనేది జోడించకపోయేసరికి పాటలో అవి అంతగా సస్టైన్ కావు. కాబట్టి సంగీతం యొక్క ప్రాధాన్యత అనేది చాలా ఉంటుంది. ఆ రాగం యొక్క స్వరూపం గురించి పూర్తి అవగాహనతో పాడితే అందులో ఉండేటువంటి మాధుర్యం వేరు. ఒక తెలిసి టెక్నీషియన్ తెలిసి పనిచేస్తే దాని క్వాలిటీ ఎట్లా పెరుగుతుందో వాటిని పూర్తిగా ఆస్వాదించాలంటే నేర్చుకొని పాడితే ఉండే మాధుర్యం వేరుగా ఉంటుంది. చాలా బాగా పాడావు, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. మంచి సాంగ్ సెలెక్షన్ చేసుకున్నావు, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి బాగా పాడు. ఆల్ ది బెస్ట్. మంచి పాటను అందించిన శ్రీలతకి ఇవాళ ఎన్ని మార్కులు ఇవ్వబోతున్నారు సార్? 9 మార్క్స్. సురేష్ గారు 8 మార్క్స్. రాధాకృష్ణన్ గారు 8 మార్క్స్. అద్భుతమైన పాట, అద్భుతమైన సాహిత్యాన్ని కూడిన ఈ పాటను మాకు అందించినందుకు ధన్యవాదాలు. లలిత గీత